నమస్తే మాస్టర్స్, గుడ్ మార్నింగ్. అంతరంగ దైవ ప్రార్థన. ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా, తండ్రి, మీరు నా కాంతి పుంజంగా కదిలి వ్యక్తిత్వంలోనే ఉంటున్న నన్ను మీ రాజ్యంలోనికి తీసుకువెళ్ళండి తండ్రి. మరలా నేను నా వ్యక్తిత్వంలోకి పడిపోకుండా నన్ను అక్కడే మీ రాజ్యంలోనే నిలిపి ఉంచండి తండ్రి. ప్రియాతి ప్రియమైన ఓ నా దైవమా, ఏ కాంతితత్వం అయితే మీరు అయి ఉన్నారో ఆ కాంతిని ఎటువంటి భారాలు ముసుగులు లేకుండా నా ద్వారా ఫ్రీగా ప్రసరించనివ్వండి తండ్రి. ఆధ్యాత్మిక వికాసం కోసం నేను నేర్చుకుంటున్న ఈ జ్ఞానాన్ని సంపూర్ణ స్వేచ్ఛతో అంగీకరిస్తున్నాను. ఈ జ్ఞానం ద్వారా నాలో ఏదైతే వెల్లడి చేయాలో దానిని వెల్లడి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓ నా ప్రియమైన దైవమా, తండ్రి, నాకు మీరు ప్రసాదించిన ఈ జీవితం పట్ల నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉన్నాను. అలాగే నా శరీరం పట్ల కూడా నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉన్నాను. ఓ నా ప్రియమైన దైవమా, మీ అమృతతుల్యమైన ప్రేమతో శాశ్వతంగా నన్ను నింపివేయండి తండ్రి. నా జీవితమంతా ఆశీర్వదించబడుగాక. సో బీ ఇట్. అద్భుతమైన అనంత శాశ్వతమైన జీవితానికి తదాస్తు, తదాస్తు, తదాస్తు. దైవపూనికి చాప్టర్, పేజ్ నంబర్ 54 మాస్టర్స్. తల్లి, నీకు ఆ జీసస్ కు ఉన్న భేదం ఇది ఒక్కటే. జీసస్ తనలోని దివ్యత్వాన్ని తెలుసుకుని దానితోనే జీవించాడు, సంపూర్ణంగా జీవించాడు. అందువల్లే ఆయన మహాపురుషుడయ్యాడు. ఆ మహత్వం నీలోనూ ఉంది, ఆ ఉన్నతాశయం నీలోనూ ఉంది, ఆ దివ్య ప్రేమ నీలోనూ స్థితమై ఉంది. ఎరుకతో ఆ దైవత్వ స్థితిని నువ్వు పొందవచ్చు. నిన్నో మరొకరినో రక్షించాల్సిన బాధ్యత జీసస్కు లేదు. ఈ భూమి మీద జీవిస్తున్న దైవంగా జీసస్ తన్ను తాను తెలుసుకుని తనకు తానే రక్షకుడు అయ్యాడు. తాను ఎలా ముక్తుడు అయ్యాడో అదే విధంగా అందరూ తమలోని దివ్యత్వాన్ని తామే తెలుసుకుని రక్షకులై ఎలా ఉద్ధరించుకోవాలో, ముక్తిని ఎలా సాధించాలో ఆయన అందరికీ నేర్పించాడు. నేనేం చేశానో అదే మీరు చేసి చూడవచ్చు. మీరు ఆ దైవము ఒకటే అని తెలుసుకోవచ్చు. దివ్య సామ్రాజ్యం మీలోనే ఉంది అన్నాడు. నరకాన్ని గురించి ఆయన బోధించలేదు. ఆయన చేసిన బోధనలు సర్వస్వము ఉనికిని గురించే, జీవితాన్ని గురించే, జీవిత సౌందర్యాన్ని గురించే ఆయన బోధనలన్నీ సాగాయి. తల్లి, అందమైన నీ ఉనికిని దైవమే అయిన దాన్ని ప్రేమించు. ఆ మాయమాటల పుస్తకాన్ని చదవడం మానేయ్. ఆ దైవం నీతోనే సహజీవనం చేస్తూ ఉన్నాడని, శాశ్వతంగా
నీతోనే ఉంటాడని నిశ్చయంగా గ్రహించు. నువ్వు శాశ్వతంగానే ఉంటావు. నీ ఉనికి స్థితి అదే. మరో మాట, ఆ దైవమే నీతో ఉన్నప్పుడు ఆ యముడు నిన్నేం చేయగలడు? వృద్ధ స్త్రీ: అది నాకు అక్కరలేదు. అయినా ఇదంతా చెప్పినందుకు సంతోషం. రామ్తా: తల్లి, ఎలాంటి తండ్రైనా అలా శిక్షించేవాణ్ణి, అలాంటి శిక్షణలను అమలు జరిపే ప్రదేశాలన్నీ సృష్టించి నీలో ఇంత భయాన్ని, నిస్సహాయతను సృష్టిస్తాడంటావా? నా దేవుడు అలాంటి వాడు కానే కాదు. అటువంటి దేవుడు ఉంటాడని కూడా నేను అనను. ఈ ఉనికినే, ఈ సృష్టినే, ఈ జీవితాన్నే, ఈ ని ఈ నిత్యత్వాన్నే నేను గుర్తిస్తాను. వృద్ధ స్త్రీ: మంచిదే, ప్రేమే దైవం అని నాకు తెలుసు. రామ్తా: మరి ద్వేషం కూడా ఆయనే అంటావా? వృద్ధ స్త్రీ: నాకు అలా అనిపించడం లేదు. రామ్తా: అయితే ద్వేషం ఎవరు? వృద్ధ స్త్రీ: చెడ్డవాడు ఎవరైనా ఉంటే వాడు కావచ్చు. రామ్తా: చెడ్డవాడు ఎవడూ లేదు. వృద్ధ స్త్రీ: అయితే మనకు శిక్షలు పడేది ఎలా? రామ్తా: అసలు ఈ శిక్షలంతా ఎందుకమ్మా? ఆ శిక్షలన్నీ నీకు నువ్వే విధించేసుకుంటున్నావు కదా ఇప్పటి వరకు. ఏవేవో పాపాలు చేసావని, వాటికి తప్పక శిక్ష పడే తీరాలని అనుకుని వాటిని అనుభవిస్తూనే ఉన్నావు కదా. నీకు నువ్వే సృష్టించుకున్న నీ నరకంలో, దైవ సామ్రాజ్యంలో ఏ చెరసాలలు ఉండవు. నీకు శిక్షలు వేసే వాళ్ళెవరూ ఉండరు. నిన్ను చిత్రహింస పెట్టే వాళ్ళెవరూ ఉండరు. ప్రేమే దైవమైనప్పుడు ఆ దైవం ప్రేమించే స్థితిలో కన్నా తక్కువ స్థితిలో ఉండే వీలే లేదు కదా. వృద్ధ స్త్రీ: యముడు యముడు అంటూ ఒకడున్నాడని ఎంతో కాలం నుంచి వింటూనే ఉన్నాం కదా. ఆ యముడు లేడంటే ఇప్పుడు ఎలా నమ్మడం? రామ్తా: ఎలా నమ్మటమా? లేడు అని నిజంగా తెలుసుకోవడం ద్వారా యముడు ఉన్నాడని ఎట్లా తెలుసుకున్నావో ఆ పద్ధతినే ఉపయోగించి. నా బంగారు తల్లి, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నేను చెప్పిన విషయాల మీద ధ్యానం చెయ్యి. ఆత్మ ప్రేమికురాలివి కా. నీలోనే ఉన్న దైవాన్ని తెలుసుకో. ప్రశాంతిని పొందు. ఈ భూతలాన్ని వదిలిపెట్టిన తరువాత మహోన్నతంగా ప్రకాశించే జీవితాన్ని నువ్వు సంప్రాప్తించుకుంటావు. వృద్ధ స్త్రీ: అదే జరగనీయండి. రామ్తా: తదాస్తు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మా. జీసస్ తను తెలుసుకున్నాడు దైవం అని, తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు బోధించాడు. ఇక్కడ నరకం అని మన పెద్దవాళ్ళు నోరు పోసేశారు మాస్టర్స్. స్వర్గం ఉన్నాయి, నరకం ఉన్నాయని చెప్పి. రామ్తా గారు అవి ఏమీ లేవని చెప్తున్నారు. అప్పుడు దేనికి భయపడాలి వృద్ధ స్త్రీ? నువ్వు చదివే పుస్తకం ముందు పక్కన పెట్టు తల్లి, ముందు ఆ పుస్తకం పక్కన పెట్టు. ఆయన అన్ని చూసి వచ్చాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు మాస్టర్స్. మనకేమో మైండ్ లో ఫిక్స్ చేసిన దాన్ని బట్టి ఏముడుంటాడు, వాడు శిక్ష ఎత్తుతాడు, వాడు మనం పోయినప్పుడు తీసుకెళ్తాడు, ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు కదా. ఫస్ట్ అవన్నీ ఏమీ లేవు మాస్టర్స్. అటువంటి బుక్స్ కూడా చదవడం మానేమని చెప్తున్నారు. ప్రేమే కదా దైవం. ప్రేమతో జీవించాలి మాస్టర్స్. అన్కండిషనల్ లవ్ తోటి ఉన్నప్పుడు మాత్రమే దైవానికి దగ్గర అవుతాం. పద్మ గారు మిగతా వాళ్ళు కూడా 2 పాయింట్లు కానీ చెప్పండి మాస్టర్స్, ఎక్కువ కాకుండా. ఇందులో పాయింట్లే మీకు తెలుసుకున్న పాయింట్లు. ముకుంద్ మాస్టర్.
బ్లూటూత్ తీసి మాట్లాడండి ముకుంద్ మాస్టర్ మాట్లాడినప్పుడు. మన్నా మాట్లాడాలి మాస్టర్స్. ఉమాదేవి మేడం, చెప్పండి. ఇప్పుడు విన్నారు కదా, విన్న దాంట్లో మీరు తీసుకున్న పాయింట్లు, నచ్చిన పాయింట్లు. అంటే మనకు అంటే మనం చిన్న ఉన్నప్పటి నుండి ఇవే చెప్తున్నారు, ఇవే వింటున్నాం కదా మేడం. అవునమ్మా. ఏజ్ వస్తా ఉంటది, పెరుగుతాము, పెద్దవాళ్ళం అవుతాము, వృద్ధాప్యం వస్తుంది, వెళ్ళిపోతాము. అదే మైండ్ లో ఫిక్స్ అయింది కాబట్టి అందరు అలాగే అనుకుంటున్నారు మేడం. ఇప్పుడు ఈ జ్ఞానం తీసుకున్నాక అర్థమవుతుంది మనకి. ఇంకా నరకం ఉందని అర్థమవుతుందా మీకు? నరకం లేదని తెలుస్తుందా? లేదని తెలుస్తుంది మేడం. ఓకే మాస్టర్. మన మీద మనకు నమ్మకం వస్తుంది కదా ఫస్ట్. అవును మేడం. అవసరం లేని పుస్తకాలు చదువుతారు ఇంకానే, బయట ఏయో ఉన్న పుస్తకాలు. లేదు మేడం, ఇంకా అసలు సత్యం తెలుసుకున్న తర్వాత ఎందులోకి వెళ్ళలేం మాస్టర్స్. వెళ్ళలేం. మిగతా వాళ్ళు ఏంటంటే అన్ని పుస్తకాలు చదవాలి, అన్ని పుస్తకాల్లో జ్ఞానం తీసుకోవాలంటారు. అన్ని పుస్తకాల్లో జ్ఞానం అవసరం లేదు మాస్టర్స్. వజ్రాన్ని తీసుకుంటావా, గులకరాళ్ళని తీసుకుంటావా? వజ్రమే కదా మేడం కావాల్సింది. వజ్రం ఉంటే చాలు కదా, గులకరాళ్ళు అవసరం లేదు కదా. వజ్రం దొరికినాక అటు చూడలేం, ఇంకా వినలేం కూడా. వినలేం కూడా. ఓకే మాస్టర్. ముకుంద్ మాస్టర్, పద్మ గారు, లక్ష్మి గారు, మీకు తెలుసుకున్న పాయింట్. రాధ గారు. గుడ్ మార్నింగ్ ఆల్ మాస్టర్స్. ఇందులో పాయింట్లు మాత్రమే చెప్పండి. దేవుడు ఎక్కడో లేడు. నీ స్వయం శక్తిని నువ్వు నమ్ముకో. నీ స్వయంతో నువ్వు స్నేహం చెయ్యి. నీ స్వయం చెప్పిన మాటలనే నమ్ము. ఎక్కడో ఎవరో గురువు లేరు. దేవుడు ఎక్కడో లేడు. నీ స్వయమే, నీ అంతరాత్మే నీకు గురువు. ఆ స్థితిని పొందితే నువ్వే దైవానివి. అదే తెలుసుకో, అదే విశ్వసించు, దానినే ప్రేమించు, దానిగా జీవించు. అది రామత మాస్టర్ గారు చెప్పింది, నాకు అర్థమైంది మేడం. ఓకే మాస్టర్. ముకుంద్ మాస్టర్, మన్నర్, ఇంకెవరన్నా మాట్లాడతారా? మాస్టర్ చెప్పండి. సిగ్నల్ లేకపోవడం వల్ల డిస్కనెక్ట్ అయింది. అయితే ఆ పెద్ద ఆవిడ అడుగుతున్న ప్రశ్నకు మాస్టర్ సమాధానం ఇచ్చారు. ఏదైతే నువ్వు అదే యెహోవా ఉన్నారో ఆయనలోని దివ్యత్వాన్ని మేల్కొల్పుకున్నారు. ఆయన జీవిత పర్యంతం అలానే జీవించారు. మరి నువ్వు వ్యక్తిత్వంలో కొట్టుమిట్టాడుతూ ఎవరో రాసిన ఆ పుస్తకాన్ని, ఆ చిత్తు కాగితాల పుస్తకాన్ని పదే పదే చదువుతూ నువ్వు నిన్ను మోసం చేసుకుంటున్నావు. నీలోని వాయిస్ దేవుడితో చెప్పండి. ఆ నీలోని దివ్యత్వం, నీలో తండ్రితో మమేకమై నువ్వు ఉండాలి. అప్పుడే నువ్వు అమరత్వాన్ని సిద్ధించుకుంటావు అని అనేసి మాస్టర్ చెప్తే ఆమె అంటుంది, మరి చెడ్డవారి సంగతి ఏంటి అని అడుగుతుంది. ఆ మాస్టర్ ఏం క్లారిటీ ఇచ్చారంటే, మంచి చెడు అనేది ఏం లేదు. అవి మనం పెట్టుకున్నటువంటి పరిమితుల్లో నుంచి వచ్చినవే అవి. ఈ శిక్షలు ఇవన్నీ కూడాను మనం మనం కల్పించుకున్నవే, అలాంటివి ఏం లేవు. ఎప్పుడైతే తండ్రిని గుర్తిస్తారో ప్రతి వ్యక్తి ఒక అద్భుతమే అని చెప్పి ఆయన ఇండైరెక్ట్ గా ఆవిడకి తెలియపరిచారు మాస్టర్. ఓకే మాస్టర్. మిగతా వాళ్ళు మాట్లాడతారా మాస్టర్? రికార్డ్ ఆపే నన్ను.